అన్నము. అన్నము అంటే కేవలం మనం తీసుకునేటటువంటి ఆహారమే కాదు, నోటి ద్వారా మనం తీసుకునేటటువంటి ఆహారం మాత్రమే కాదు. అన్నము అంటే ఈ శరీరాన్ని పోషించటానికి ఎన్ని రకాలైనటువంటి పదార్థాలు మనం తీసుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా అన్నము అనే చెప్పబడతాయి. అంటే మనం ముక్కు ద్వారా పీల్చే గాలి, కంటి ద్వారా గ్రహించేటటువంటి దృశ్యాలు, చెవుల ద్వారా వినేటటువంటి శబ్దాలు, మనసు ద్వారా చేసే ఆలోచనలు, నోటి ద్వారా తీసుకునే ఆహార పదార్థాలు, అవి ఘన పదార్థాలైనా ద్రవ పదార్థాలైనా ఇవన్నీ కూడా అన్నము అనే చెప్పబడతాయి. మానవుడికి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారమే ఉచితమైంది అని మనం చెప్తూ ఉంటాం. గుణాల్లో 3 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి. ఒకటి సత్వగుణము, రెండోది రజోగుణము, మూడోది తమోగుణము. పూర్వకాలంలో ఋషీశ్వరులందరూ కూడా అరణ్యాల్లో నివసించి కందమూలాలు వాటిని నిప్పుల మీద కాల్చుకుని అవే తినేవాళ్ళు. అందులో ఉప్పు, కారం, తెరమూత ఇట్లాంటివేమి ఉండవు. అలా ఆ దుంపని మాత్రమే తినేవాళ్ళు. అందుకే వాళ్ళు పరమ శాంతమైనటువంటి మనస్కులుగా ఉండేవాళ్ళు. అందరినీ క్షమించేటటువంటి హృదయము అనేది వాళ్ళకు ఉండేది. రజోగుణము మనం తీసుకునేటటువంటి కూరగాయలు, మిగిలినటువంటి ఈ పాలు, పండ్లు, ఈ పదార్థాలు ఇవన్నీ కూడా రజోగుణం. తమోగుణము అంటే మధుమాంసములు, మద్యము, మాంసము, ఇవన్నీ కూడా తమోగుణం. మానవుడు మధ్య రకమైనటువంటి రజోగుణంలో ఉన్నాడు. కావాలి అనుకుంటే సత్వగుణ ప్రధానుడు కాగలడు, లేదా తమోగుణ ప్రధానుడు కాగలడు, ఏదైనా అవ్వచ్చు. ఇందులో ఉచితమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే సత్వగుణమైనటువంటి ఆ స్థితికి చేరటమే ఉచితమైనటువంటిది. అయితే సత్వగుణమైనటువంటి స్థితికి చేరాలి అంటే అతని మనస్సు పరమ శాంతంగా ఉండాలి. అతని ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉండాలి. పరోపకారమే అతడు కాంక్షించాలి. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే అతను మిగిలినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇలా చేసినటువంటి మానవుడు దైవ సమానుడు అవుతాడు.